హాయ్ అందరికీ, నేను కొత్త దీపాలు కొనుక్కొని వచ్చినానండి. కాస్ట్ ఎంత పడింది, అవి ఎలా ఉన్నాయో చూద్దాం రండి. ఈ దీపాలని తీసుకొని వచ్చి కూడా వారం అవుతుందండి. శ్రీరామనవమి పండగ రోజు పెట్టుకుందామనేసి ఓపికగా ఉన్నాను. రేపు పండగ కదా, ఆదివారం శ్రీరామనవమి వచ్చింది, మంచి రోజు అనేసి కొత్త దీపాలు రేపు పెడతానండి. ఇవి తీసుకొని వచ్చినానండి. ఇది ఎంత పడింది, నేను ఏమి ఇచ్చినాను, ఇంట్లో ఉండే పాతవి చెప్తాను చూడండి. చూడండి, కంచి కామాక్షి అమ్మవారండి. మేము ఇదే వాడతాము. మా ముందు తరాలు కూడా ఇదే వాడేవాళ్ళండి. మా నానమ్మ గారు ఇదే వాడేవాళ్ళు. ఆవిడే నాకు నేర్పించినారు దీపాలు ఎలా కడగాలి, బొట్లు ఎలా పెట్టాలి అనేసి. దీపం బాగుంది. గంట అండి. హారతి ఇచ్చేది ముందు స్టాండ్ లాగుండేది, హారతి ఇచ్చేది ఇలాంటిది పాత దీపము, గంట, హారతి ఇచ్చేది 3 ఇచ్చేసి ఇవి 4 కొనుక్కొని వచ్చినామండి. వీటికి నేను ఇట్లాంటివి 3 ఇచ్చేసి ఇవి తీసుకునే దానికి 700 రూపాయలు ఇచ్చినానండి. వాళ్ళు 1500 చెప్పినారు దాదాపు రేటు. మావి ఇచ్చి కూడా నేను బేరమాడి 700 రూపాయలు తీసుకున్నానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. దీపాలు కొనుక్కునేది కూడా ఏదంటే అది కొనకూడదండి. దీంట్లో నాకు మా అమ్మ చెప్పిన సీక్రెట్ ఏంటంటే, అది మీకు చెప్తాను. అది మీరు కూడా దీపాలు కొనేటప్పుడు పాటించండి, మంచిదంటారు. ఇక్కడుండే చూడండి, వీటిలో ఇక్కడ మొదట్లో ఇక్కడ రా పో 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 రా, లాస్ట్కి ఇక్కడ రా అని రావాలండి. పైన కింద నుంచి లెక్క పెట్టాలి. రా అని వస్తే ఆ దీపం కొనుక్కోవచ్చు. ఎందుకంటే లక్ష్మీదేవి రావాలి ఇంట్లోకి అని మనం పెట్టుకుంటాము. పో అని ఆఖరిలో రాకూడదంట, రా అని మాత్రమే రావాలంట. ఇది సీక్రెట్. అందరూ చూసి కొనుక్కోండి. దీపాలు ఎలా ఉన్నాయి, మేము ఇచ్చిన కాస్ట్ ఓకేనా అని చూసి చెప్పండి. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.